పోతాంది కింద పడ్డ స్టోరీ నేను చెప్తా కానీ ఒకసారి విలేజ్ చూడండి. అసలు చూస్తుంటే మస్తు పీస్ఫుల్గా చుట్టుపక్కల చెట్లు ఇట్లా గుడిసెలు మంచిగా ఉన్నాయి. అంత ఓకే కానీ వీళ్ళకి ఇంకా కరెంట్ లేదు. అసలు వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళది యాక్చువల్గా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ వలస ఉంటున్నారు మన తెలంగాణలో. నేను పోయి చూసిన వీళ్ళ గుడిసెలు చూసిన, ఒక 20 గుడిసెలు ఉన్నాయి. ఆ 20 గుడిసెలకు 10 సంవత్సరాల నుంచి కరెంట్ లేదంట. ఒక 1 ఇయర్ బ్యాక్ కరెంటు వీళ్ళే తీసుకున్నారు. ఆ తీసుకున్న కరెంట్ని కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కట్ చేసినారంట. అయితే ఆ రోజు బాగా వర్షాలు పడి గోదావరి వచ్చింది. గోదావరి వచ్చి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. నాకు ఇంకా వేరే దారి లేదు అటు సైడ్. అంటే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళాలి, ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్దామంటే రోడ్డు మొత్తం గోదావరి వచ్చి అంటే ఇక్కడ వరకు వస్తుంది, నడుచుకుంటూ పోతాను ఇక్కడ వరకు వస్తుంది, మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోయినాయి. సో నేనేం చేసిన అంటే ఇక కొంచెం ఫారెస్ట్ రూట్ ఉంటుంది, ఆ ఫారెస్ట్ రూట్ నుంచి వెళ్తున్నా. ఆ ఫారెస్ట్ వే ఇట్లుంటుంది అన్నట్టు, ఒక సింగిల్ వే ఉంటుంది అంతే, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. ఈ రూట్ నుంచి వెళ్దామని వస్తుంటే నాకు ఒక పర్సన్ కలిసిండు. ఆ పర్సన్తో మాట్లాడుతుంటే చెప్పిండు, నాది ఇట్లా ఛత్తీస్గఢ్, నేను ఇక్కడికి ఒక 2010లో వచ్చిన. 2010లో వచ్చి ఇక్కడ ఇట్లనే గుడి చేసుకొని ఉన్నాం. తర్వాత ఒక 20 ఫ్యామిలీలోకి వచ్చినాయి, ఇక్కడే ఉంటున్నాం మేము అని అన్నాడు. ఇక పోయిన తర్వాత వాళ్ళ విలేజ్ చూపించుండే. వాళ్ళ విలేజ్ చూపిస్తే ఒక 20 ఇళ్ళు దాకా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా కరెంట్ లేదు. ఇక నార్మల్గా కూలీ అది చేసుకుంటూ బతుకుతారంట. మా సైడ్ ఎక్కువ మిర్చి పండిస్తారు, ఆ మిర్చి కూలీకి పోతారంట ఇంకా వాళ్ళు. సో ఇక మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ పోతుంటే ముందు గుంత వచ్చింది. ముందు పర్సన్ మాట్లాడిచ్చిండు, ఇక కింద పడ్డా కానీ అడవిలో అడ్వెంచర్ మాత్రం మస్తు ఉండే. ఆయన మాటలు క్రేజీ ఉండే. చూపిస్తా అతన్ని కూడా చూపిస్తా చూడండి ఒకసారి. బాయ్ పడ్డాడు పాపం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద అడ్వెంచరస్ రోడ్ ట్రిప్. హాయ్ చెప్పు బాయ్. మళ్ళీ మనకి ఇక్కడ నుంచి దారి మంచిగా ఉంటుంది, మంచిగా ఉండాలి. అది తిన్నారా అందరు తిన్నారు అడుగు. తిన్నాం. వాళ్ళు తిన్నారు అడుగు. తినాలా అందరు తినాలా? అందరు మంచిగా ఉండండి, మంచి చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పు. మంచిగా తినాలి, మంచిగా చేసుకోవాలి, సంతోషం ఉండాలి. మీ ఇల్లు ఎక్కడ చెప్పు, ఇలా చూపిస్తా. మీ ఇల్లు చూపించా. మా ఇల్లు అక్కడ కానపల్లి అవతల పలమల రోడ్డు బందుకే. అంతేనా? మీది ఎక్కడ? మీ పుట్టినూరు ఏడా? మాది ఛత్తీస్గఢ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళు వచ్చినాం. వాళ్ళు చచ్చి బతుకుతున్నాం ఇక్కడ. అంతేనా? చూపిద్దాం, మీ ఊరు కూడా చూపిద్దాం. చూపిద్దాం. రైట్, ఉంటాం. అలా ఉంటాం. బాయ్. చూడండి అమ్మ, చూసినారు కదా వాళ్ళ ఇల్లు ఎట్లున్నాయో. గట్టిగా వర్షం పడితే వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. అయినా కానీ వాళ్ళు ఉంటున్నారు, ప్రశాంతంగా తింటున్నారు, పని చేసుకుంటున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. కానీ మనం ఇంత టెక్నాలజీలో ఉన్నాం, మనకి ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, తినడానికి 3 పూటలు తిండి, మనం చేసుకుంటానికి బట్టలు, అన్నీ ఉన్నా కూడా మనకు ఏదో లోటు. అరే వాళ్ళకి అది ఉన్నది, మనకి ఇది లేదు. వాళ్ళని చూసినారా? వాళ్ళకి అసలు ఏమీ లేవు, చిన్న గుడిసెలు, ఇప్పటికి కూడా కరెంట్ లేదు. వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది మరి? సో అట్లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చాలా బెటరు. మనం ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి, లేని దానికోసం ప్రయత్నించాలి, తెచ్చుకోవాలి. అంతే మా లైఫ్స్. ఎవరి లైఫ్స్ వాళ్ళవే. మనం ఒకరితో కంపేర్ చేసుకోవద్దు, హ్యాపీ ఉండాలి లైఫ్లో. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్.